హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీ 2024 మార్చ్ 29న అయితే థియేటర్స్లోకి వచ్చింది. అంటే టుడే ఆల్రెడీ మన ఛానల్లో మూవీకి సంబంధించిన రివ్యూ అయితే ఉంది. ఇంకా మాన్స్టర్ వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎలాగో మూవీ చూసేసాను కాబట్టి కొన్ని టాపిక్స్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. మూవీ చూడని వాళ్ళు ఉంటే ఇది వాళ్ళకు స్పాయిలర్ లాంటిది. టాపిక్స్ ఏంటంటే ప్రీవియస్ వీడియోల్లో చెప్పుకున్నాంగా, అవి కొన్ని నిజమయ్యాయి, కొన్ని మిస్ఫైర్ అయితే అయ్యాయి. సరే, ఇప్పుడు వాటి గురించి మనము కరెక్ట్గా మాట్లాడుకుందాం. కాంగ్ టూత్కి ఏమైంది, కాంగ్ బీస్ట్ గ్లో గురించి మాట్లాడుకుందాం. గాడ్జిల్లా పింక్ ఫామ్లోకి ఎలా మారింది, మోత్రా ఎలా తిరిగి వచ్చింది, స్కార్కింగ్ షీముని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, అలాగే స్కార్కింగ్ యొక్క బ్యాక్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా గాడ్జిల్లా అండ్ కాంగ్ యొక్క రీమ్యాచ్ని ఎవరు ఆపారో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఎవడూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అదే నా బాధ. సరే, ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, కాంగ్ మెటల్ టూత్. కాంగ్ పండైతే పాడైపోయి ఉంటుంది, అంటే పుచ్చిపోయి ఉంటుంది. అలా కాంగ్ ఆ పెయిన్ని తట్టుకోలేక హాలో ఎర్త్ నుండి సర్ఫేస్ ఎర్త్లో ఉన్న మోనార్క్ స్టేషన్ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడు మోనార్క్లో వర్క్ చేస్తున్న మన ట్రాపర్ కాంగ్కి హెల్ప్ చేస్తాడు. ఆ పుచ్చిపోయిన పండుని తీసేసి మెటల్ టూత్ని అయితే ట్రాపర్ వేస్తాడు. నెంబర్ 2, కాంగ్ బీస్ట్ గ్లో. కాంగ్ బీస్ట్ గ్లో గురించి ప్రీవియస్ వీడియోస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశా, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. షీమో ఫ్రాస్ట్ బైట్ వల్ల కాంగ్ రైట్ హ్యాండ్ డ్యామేజ్ అవుతుంది. అలాగే కాంగ్ కోసం ఒక మెకానికల్ హ్యాండ్ని కూడా రెడీ చేశామని చెప్తాడు. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో మెగా గాడ్జిల్లాని కాంగ్ అండ్ గాడ్జిల్లా ఓడించిన తర్వాత కాంగ్ కోసం ఈ మెకానికల్ హ్యాండ్ని రెడీ చేశాం. ఎందుకంటే మళ్ళీ మెగా గాడ్జిల్లా లాంటి టైటాన్ వస్తే కాంగ్కి కష్టం అవుతుందని, అదే ఈ హ్యాండ్ ఉంటే కాంగ్ ఈజీగా ఏ టైటాన్ అయినా ఫేస్ చేస్తుందని రెడీ చేశాం అని చెప్తాడు ట్రాపర్. అలాగే హాలో ఎర్త్లో కాంగ్ని వాచ్ చేయడానికి ఒక మోనార్క్ అవుట్ పోస్ట్ అయితే ఉంటుంది. లక్కీగా ట్రాపర్ ఆ హ్యాండ్ని ముందే అక్కడే ఉంచుతాడు. ఇది బీస్ట్ గ్లోకి ఉన్న బ్యాక్ స్టోరీ. ఇంకా ఈ బీస్ట్ గ్లో లేకుంటే కాంగ్ పని అవుటే, ఎందుకంటే స్కార్కింగ్ కాంగ్ యాక్షన్ కూడా తీసేసుకుంటాడు. ఇంకా బీస్ట్ గ్లో పవర్స్ విషయానికి వస్తే మూవీ చూడండి, మీకే తెలుస్తుంది ఈ బీస్ట్ గ్లోకి ఉన్న పవర్స్ ఏంటో. నెంబర్ 3, గాడ్జిల్లా పింక్ ఫామ్. చాలామంది గాడ్జిల్లాకి పింక్ ఫామ్ అనేది హాలో ఎర్త్ ద్వారా వచ్చిందని అనుకుంటున్నారు. ఈవెన్ నేను కూడా అలానే అనుకున్నాను. జస్ట్ లైక్ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్. దీంట్లో గాడ్జిల్లా హాలో ఎర్త్లో అయితే హైబర్నేషన్ అవుతుంది. అయితే ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్లో మొత్తం వేరుగా జరిగింది. మూవీ స్టార్టింగ్ నుంచే గాడ్జిల్లా ఫుల్ ఫైర్లో ఉంటాడు. రోమ్లో సిలాని చంపేస్తాడు. అలాగే గాడ్జిల్లా ఫ్రాన్స్లో ఉన్న రేడియేషన్ టవర్ దగ్గరికి వెళ్ళి మొత్తం రేడియేషన్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాడు. అలా గాడ్జిల్లా ఫుల్ పవర్ఫుల్గా అయితే చేంజ్ అవుతాడు. అంటే ఇక్కడ గాడ్జిల్లా హాలో ఎర్త్ నుండి ఏదో పెద్ద ప్రాబ్లమే వస్తుందని ముందే గెస్ చేస్తాడు. అందుకే గాడ్జిల్లా పవర్ఫుల్గా రెడీ అవుతున్నాడు. అలాగే గాడ్జిల్లా అండర్ వాటర్ మోనార్క్ అవుట్ పోస్ట్లో ఉన్న టియామెట్ దగ్గరికి వెళ్ళి టియామెట్తో ఫైట్ చేస్తాడు. వితిన్ సెకండ్స్లో టియామెట్ని ముక్కలు చేసి చంపుతాడు. అది గాడ్జిల్లాకున్న పవర్. అలా టియామెట్ లేయర్ని అబ్జర్వ్ చేసుకుని సూపర్ చార్జ్ అవుతాడు. అలా గాడ్జిల్లా తన బ్లూ ఫామ్ నుండి పింక్ ఫామ్లోకి అయితే చేంజ్ అవుతాడు. ఇక్కడ టియామెట్ పవర్స్ అనేవి పింక్ కలర్లో ఉంటాయి. నెంబర్ 4, హౌ మోత్రా విల్ రిటర్న్. మనందరికీ తెలుసు మోత్రా ఎలా చనిపోయిందని, మళ్ళీ చెప్పనక్కర్లేదు. మళ్ళీ మోత్రా ఎలా తిరిగి వస్తుందంటే, మోత్రాకి మరియు ఇవి ట్రైబ్లో లాస్ట్ పర్సన్ అయిన జియాకి ఒక కనెక్షన్ అయితే ఉంటుంది. ఆండ్రూస్, ట్రాపర్, బెర్నీ హైట్స్ అండ్ జియో హాలో ఎర్త్లో ట్రైబల్ పీపుల్ నివసిస్తున్న ఒక ప్లేస్ని అయితే కనుక్కుంటారు వీళ్ళు. అక్కడ ఒక వాల్ మీద కొన్ని డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. అందులో స్కార్కింగ్ గాడ్జిల్లాతో వార్కు వచ్చినప్పుడు మోత్రా మళ్ళీ తిరిగి వచ్చి గాడ్జిల్లాకి హెల్ప్ చేస్తుందని ఉంటుంది. అది జియా వల్లే అవుతుంది. అప్పుడు జియా మోత్రాని మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది. నెంబర్ 5, హౌ స్కార్కింగ్ కంట్రోల్ షీము. దీని గురించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, అయినా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. స్కార్కింగ్ షీముని ఒక క్రిస్టల్తో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ క్రిస్టల్ వల్ల షీము చాలా పెయిన్ అయితే భరిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు స్కార్కింగ్ ఆ క్రిస్టల్ని పట్టుకొని అలా ఎలా ఊపుతాడు, అప్పుడు షీము అనేది ఆ పెయిన్తో చాలా బాధపడుతూ ఉంటుంది. అలా స్కార్కింగ్ ఆ క్రిస్టల్ని చూపిస్తూ షీము చేత కావాల్సిన పనులన్నీ చేయించుకుంటూ ఉంటాడు. చివరికి ఆ క్రిస్టల్ని సూకో అండ్ కాంగ్ అయితే డెస్ట్రాయ్ చేస్తారు. అలా షీముని ఎన్స్లేవ్గా చేస్తారు. అప్పుడు షీము స్కార్కింగ్ని చంపేస్తుంది. మరి స్కార్కింగ్కి ఈ షీమో క్రిస్టల్ ఎలా వచ్చిందనేది మూవీలో చూపించలేదు. నెంబర్ 6, స్కార్కింగ్ బ్యాక్ స్టోరీ. ఇక్కడ స్కార్కింగ్కి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. నేను ఇందాక చెప్పాగా, జియా, ఆండ్రూ, బెర్నీ హైస్ అండ్ ట్రాపర్ ఒక ట్రైబల్ ప్లేస్ని అయితే కనుక్కుంటారు. అందులో వాళ్ళ మీద స్కార్కింగ్ యొక్క బ్యాక్ స్టోరీ అనేది ఉంటుందని. ఈ బ్యాక్ స్టోరీ ఏంటంటే, కొన్ని డెకేడ్స్ బ్యాక్ గాడ్జిల్లా స్పీసెస్కి మరియు స్కార్కింగ్ స్పీసెస్కి మధ్య ఒక పెద్ద వార్ అయితే జరుగుతుంది.
స్కార్కింగ్ సర్ఫేస్ ఎర్త్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ఉంటాడు. అప్పుడు గాడ్జిలా స్పీసీస్ స్కార్కింగ్ని హాలో ఎర్త్లో డీప్ ప్లేస్లో ట్రాప్ చేస్తారు. అలా స్కార్కింగ్కి సర్ఫేస్ ఎర్త్ మీదకి రావడానికి దారనేది తెలియక అక్కడే ఉండి ఏప్స్ అన్నిటిని తన స్లేవ్స్గా చేసుకుంటాడు మరియు హాలో ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. అంటే స్కార్కింగ్కి ఆ పోర్టల్స్ అనేవి తెలియవు. ఈ ట్రైబల్ పీపుల్ ఉన్న ప్లేస్ అయితే రియో డి జెనారియో. ఈ ప్లేస్లోనే మెయిన్ పోర్టల్స్ అనేవి ఉంటాయి, మిగతాటన్ని మోనార్క్ కనిపెడుతుంది. అయితే ఇక్కడ ఈ రియో డి జెనారియో ఈ ట్రైబల్ పీపుల్ ప్లేస్ని అయితే మోత్రా ఒక అంటే పోర్టల్తో రక్షిస్తూ ఉంటుంది. అంటే ఆ పోర్టల్ని వీళ్ళు మనం టచ్ చేస్తేనే ఆ ప్లేస్ అనేది కనపడుతుంది, లేదంటే కనపరాదు. లైక్ మీకు ఎలా చెప్పాలంటే, మనము మార్వెల్లో బ్లాక్ ప్యాంథర్ వకండా చూసాం కదా, ఆ వకండాని ఒక పోర్టల్ అనేది కప్పేస్తుంది. అంటే అక్కడ ఒక వకండా ఉందని ఎవరికి తెలియదు. లైక్ ఏమన్నా వచ్చి టచ్ చేస్తే అవన్నీ పాడైపోతాయి. లైక్ జస్ట్ సేమ్ ఇలానే ఇక్కడగానే ఉంటుంది. నెంబర్ 7, హూ స్టాప్ గాడ్జిలా అండ్ కాంగ్ రీమ్యాచ్. కాంగ్ గాడ్జిలా హెల్ప్ కోసం అయితే వెళ్తాడు. అప్పుడు గాడ్జిలా మధ్య అండ్ కాంగ్ మధ్య రీమ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్లో కాంగ్ తన బీస్ట్ గ్లోవ్తో గాడ్జిలాని కుక్కను కొట్టని కొడతాడు. అయితే గాడ్జిలా ఏం తక్కువ కాదు, కాంగ్ని మళ్ళీ కిందేసి తొక్కుతుంది. అప్పుడే జియా మోత్రాని మళ్ళీ బ్రతికిస్తుంది. అలా మోత్రా మళ్ళీ వచ్చి గాడ్జిలాకి మరియు కాంగ్కి చెప్తుంది, ఇలా తిక్కనా కొడకలారా, మీకేం పని లేదా బాట లేదా, కనపొచ్చిన కాళ్ళల్లో కొట్టుకుంటూనే ఉంటారు, ఎక్కడైనా ఆపంటారా స్వామి అని చెప్తుంది. అలా వీళ్ళిద్దరి మధ్య ఆ మ్యాచ్ అనేది స్టాప్ అవుతుంది. ఇక ఇది కేస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. అసలు ఎవరు చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్. వ్యూస్ ఏమో వస్తూనే ఉన్నాయి, కానీ ఒక్కడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అదే నా బాధ. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ చేస్తాను కదా, అలా చేసుకోకంటే అది చాలా బాధ ఉంటుంది. ఏం పోతుంది, మీ సొమ్ము ఏం పోతుంది, ఒక సబ్స్క్రైబ్ కదా చేసుకోండి గైస్. ఓకే బాయ్. అందరూ మర్చిపోకుండా మూవీకి వెళ్ళండి.